హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి రైల్వే శాఖ ఒక గుడ్ న్యూస్ ని తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుండా ప్రయాణించే 4 రైళ్లకి కొత్తగా ఎక్స్పెరిమెంటల్ స్టాప్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ స్టాప్స్ యొక్క వివరాలు తెలుసుకునే ముందు మీరు మా టెక్ రైల్వే ఛానల్ ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. ఈ ఎక్స్పెరిమెంటల్ స్టాప్స్ గురించి తెలుసుకునే ముందు మీకు మరో గుడ్ న్యూస్ ఏంటంటే విశాఖపట్నం పూరి మధ్యలో వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది ట్రయల్ రన్ అనేది సక్సెస్ఫుల్ గా నిర్వహించుకుంది. 460 కిలోమీటర్లని ఈ ట్రైన్ కేవలం 5 గంటల లోపే కవర్ చేయడం అనేది ఒక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. ఈ ట్రైన్ ఎట్టకేలకు ఫైనల్ అయిపోయింది. ఈ ట్రైన్ ని 12వ తారీఖున ప్రధానమంత్రి గారు వర్చువల్ గా ప్రారంభిస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ లో ఎక్స్పెరిమెంటల్ స్టాప్ పొందిన రైలు యొక్క వివరాలకు వెళ్తే ముందుగా ట్రైన్ నెంబర్ 20895 20896 రామేశ్వరం నుండి భువనేశ్వర్ నుండి రామేశ్వరం కి ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ ట్రైన్ కి రాజమండ్రి రైల్వే స్టేషన్ లో కొత్తగా స్టాప్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ట్రైన్ వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఇక మీదట రాజమండ్రి రైల్వే స్టేషన్ లో ఆగడం జరుగుతుంది. అలాగే కొత్తగా ఎక్స్పెరిమెంటల్ స్టాప్ పొందిన మరొక ట్రైన్ వివరాలకు వెళ్తే ట్రైన్ నెంబర్ 12867 12868 హౌరా ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ కి కూడా కొత్తగా రాజమండ్రి రైల్వే స్టేషన్ లో స్టాప్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ట్రైన్ ఇక మీదట వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఇక్కడ రాజమండ్రి రైల్వే స్టేషన్ లో ఆగుతుంది. అలాగే మరో ఎక్స్పెరిమెంటల్ స్టాప్ పొందిన రైలు యొక్క వివరాలకు వెళ్తే ట్రైన్ నెంబర్ 16591 16592 హుబ్లీ మైసూర్ హంపి ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ కి కూడా కొత్తగా అనంతపూర్ రైల్వే స్టేషన్ లో ఎక్స్పెరిమెంటల్ స్టాప్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ట్రైన్ ఇక మీదట వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఇక్కడ అనంతపూర్ రైల్వే స్టేషన్ లో ఆగడం జరుగుతుంది. అలాగే మరొక ఎక్స్పెరిమెంటల్ స్టాప్ పొందిన రైలు యొక్క వివరాలకు వెళ్తే ట్రైన్ నెంబర్ 17645 17646 రేపల్లె సికింద్రాబాద్ రేపల్లె మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ ట్రైన్ కి కొత్తగా సిరిపురం రైల్వే స్టేషన్ లో స్టాప్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ట్రైన్ వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఇక మీదట సిరిపురం రైల్వే స్టేషన్ లో ఆగడం జరుగుతుంది. మొత్తం ఈ 3 రైల్వే స్టేషన్లకి 4 రైళ్లకి ఎక్స్పెరిమెంటల్ స్టాప్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఒక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. ఇంకా మరికొన్ని రోజుల్లో మరికొన్ని రైళ్లకు కూడా స్టాప్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీటికి స్టాప్ ఇవ్వడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మరి ఏదైనా ట్రైన్కి ఇక్కడ స్టాప్ కావాలని మీరు అనుకుంటున్నారో ఆ ట్రైన్ పేరుని కామెంట్ చేయండి. మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.